అప్పటిదాకా ఉన్నట్టే కదా, ఎందుకు మాయమైపోయింది, ఎందుకు డిలేట్ అయింది? ఇప్పటిదాకా లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సాటుకు పెట్టుకున్నారు బీరువాలు అన్నారు. మరి చెన్నారెడ్డి దాంట్లోకి వెళ్ళి ఆ రోజు కేటీ గారు ట్వీట్ ఇచ్చేదాకా ఉంటుంది, ట్వీట్ ఇచ్చిన తర్వాత గంటలు ఎట్లా మాయమవుతుంది సార్? వీళ్ళకి అవసరం ఉన్నాయి బయటకు తీస్తారు, అవసరం లేని లేవంటారు. ఇక వీళ్ళు ఏకంగా కేసీఆర్ క్యారెక్టర్ను, కేసీఆర్ ప్రభుత్వ క్యారెక్టర్ను అసాసినేషన్కు తప్ప వీళ్ళు ప్రభుత్వంను ఈ ఆలోచనను మీ ప్రభుత్వము ప్రజలను మంచిగా పెంచుకుంటే మీకు మంచి వస్తుంది తప్ప మీరు ఇదే ఏకపక్షమైన ఒకళ్ళను తిట్టుకుంటూ పోతే మాత్రం ఈ ప్రభుత్వానికి వన్య రాదని కూడా చెప్తున్నాను సార్. ఇంకొక లాస్ట్ అంశం సార్, ఈ బీసీ కులగన్న సర్వే అన్నారు సార్. కులగన్న సర్వేలో ఇప్పుడు మహేష్ గారే ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు. కేసీఆర్ గారు చెప్పిన ఆ వారం రోజుల ముందు ప్రచారం ఏదైతుందో ఎస్కేఎస్ చేస్తున్నాం, అందరు రావాలంటే ఇప్పుడు మహేష్ అన్న ఏం చెప్పిండు, నేను ఢిల్లీలో ఫ్లైట్లో వచ్చిన కొందరు అప్పుడు కూడా తెలుసు గల్ఫ్కి వెళ్ళి కూడా చాలామంది వచ్చి సర్వే చేయించుకుని వాళ్ళు నమోదు చేసుకోరు. మరి ఈ ప్రభుత్వం నమోదు చేయమని మేము ఇన్ని రోజులు టైం ఇస్తే కూడా ఇంకా జనం వస్తలేరంటే ఏమన్నట్టు? జనం మీ మీద విశ్వాసం లేదా? మీరు ఏదైతే సర్వే చేస్తున్న పద్ధతి వాళ్ళకి నచ్చలేదా? అది ఆలోచించుకోవాలి తప్ప నువ్వు రాలేవు ఎందుకండి? సర్వేలో మీరు కులగన సర్వే చేస్తుర్రా, వాళ్ళ ఆస్తుల గురించి తెలుసుకుంటుర్రా, ఇంకేం తెలుసుకుంటారు? నన్ను కూడా వచ్చిండు సార్, అడిగిండు నీ ఆధార్ కార్డు అన్నాడు, మీ దగ్గర ఉంటుంది తీసుకోండి, నీ భూమి వివరాలు అన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలన్నా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఐటీకి సబ్మిట్ చేసిన అలా చూసుకోన్నా. అవన్నీ ఎందుకు సార్? ఇలా సర్వే మీద ప్రజలకు ఒక దురాభిప్రాయం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ వచ్చి సర్వే చేయించుకోలేరు. అందుకే ఈ గవర్నర్ ఏదైతే స్పీచ్ ఉందో చాలా తప్పుల తడక ఉంది. ఏవైతే మంచి మాటలు ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా వెల్కమ్ చెప్తాం, ఏవైతే తప్పు ఉన్నాయో దాన్ని పక్కా వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు మనతో పాటు ఉన్న మన గౌరవ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా వారికి సభ తరఫున సభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్ బ్రేక్ ఫర్ 45 minutes.